తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం కేసులో ఏసీబీ ఇద్దరిని కస్టడీలోకి తీసుకోనుంది. పశుసంవర్ధక మాజీ సీఈఓ రామచందర్ నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. వీరిద్దరికీ ఏసీబీ కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో అధికారులు వారిని ఇవాళ చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించి విచారించనున్నారు. వీరిద్దరూ ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో 700 కోట్ల విలువైన అక్రమాలకు సంబంధించి ఆధారాలు గుర్తించినట్లు సమాచారం. బినామీ పేర్లతో బిల్లులను విత్డ్రా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సుమారు 10 మంది నిందితులుగా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉషా మనకు లైవ్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి. లక్ష్మి, బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే గొర్రెల స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్ కి సంబంధించి చాలా కూడా గొర్రెల స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ మొత్తం కూడా స్కామ్ లాగా ఏదైతే టర్న్ అయింది. ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు కూడా 10 మంది దాకా అరెస్టు చేశారు అధికారులు, ఏసీబీ అధికారులు. 10 మందిని విచారించిన తర్వాత తాజాగా వారం క్రితం చూసుకున్నట్టయితే మాజీ ఓఎస్డీ తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ని, అలాగే ఎండీ పశుసంవర్ధక శాఖ ఎండీ అయినటువంటి రామచందర్ నాయక్ ని, వీరిద్దరిని కూడా అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కి అయితే పంపించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి వీరిని ఏసీబీ అధికారులు కస్టడీ కోరగా 3 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అయితే ఏసీబీ కోర్టు అయితే అనుమతించింది. ఏసీబీ కోర్టు అనుమతించిన అనంతరం ఈ రోజు ఏదైతే నేటి నుంచి 3 రోజుల వరకు బుధవారం దాకా కూడా ఈ ఇద్దరిని కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఉదయం ఏదైతే చెంచల్గూడ జైలు నుంచి ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం వీరిద్దరిని కూడా ఏసీబీ ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్ లోని ప్రధాన కార్యాలయానికి అయితే తరలించారు. వీరిద్దరిని కూడా ఎదురుగా కూర్చోబెట్టి ఆ రోజు జరిగినటువంటి ఫైల్స్ మాయంపై కావచ్చు, ప్రైవేటు వ్యక్తులకి ఏదైతే మనం చూసుకున్నట్టయితే లొలోనా కంపెనీకి భారీ లాభాలు చేకూర్చేలాగా కూడా ఈ మొత్తం కూడా గొర్రెల స్కామ్ మొత్తం కూడా జరిగింది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే ఏపీకి సంబంధించినటువంటి గొర్రెలు పంపిణీ చేసినటువంటి మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో గొర్రెలను పంపిణీ చేసినటువంటి రైతులు కూడా ఏసీబీ కార్యాలయానికి వచ్చి వాళ్ళ కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం అందరి కంప్లైంట్లు తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో అయితే దీన్ని విచారించేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు 2 కోట్ల దాకా ఇందులో స్కామ్ జరిగిందన్న అనుమానాలతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. కానీ ఇది 700 కోట్ల పైచిలకు స్కామ్ గా ఇప్పుడు తెలుస్తుంది. మొత్తం ఈ కేసులో ఉన్నటువంటి మొయినుద్దీన్ ఎవరైతే మధ్యవర్తిగా ఉన్నటువంటి బ్రోకరిజం చేసినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతని ద్వారానే మొత్తం ఈ దందా మొత్తం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్క యూనిట్ కి దాదాపు 5,000, అలాగే వీళ్ళకి అలవెన్సెస్ మొత్తం కూడా ఎర్ర చూపారు రైతులకు కావచ్చు. అలాగే ఒక్కొక్క గొర్రెని యూనిట్ చొప్పున గొర్రెని వీళ్ళు కొనుగోలు చేసిన అనంతరం ఆ గొర్రెని కొనుగోలు చేసిన ధర కంటే రికార్డ్స్ లో నమోదు చేసినటువంటి ఏదైతే ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా భారీ స్థాయిలో వీళ్ళు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్క యూనిట్ కి మొదటి విడత చూసుకున్నట్టయితే దాదాపు 2,000 దాకా వీళ్ళు దండుకున్నారు. రెండో యూనిట్ కి గొర్రెల స్కీమ్ ని రైతులకు అందించే సమయంలో దాదాపు 5,000 దాకా కూడా 20,000 దాకా కూడా వీళ్ళు లబ్ధి పొందారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. లొలోనా కంపెనీ ఇందులో ప్రధానంగా లబ్ధి చేకూరేలాగా లొలోనా కంపెనీకి వీరందరూ కూడా సహకరించారు. గతంలో విచారించినటువంటి 4 అధికారులతో పాటు ఇప్పుడు మాజీ ఓఎస్డీ కళ్యాణ్ని కావచ్చు, అలాగే రామచందర్ ఎండీ ఏదైతే గొర్రెలకి మేకలకి సంబంధించినటువంటి ఎండీగా ఈయన వ్యవహరించారు. ఏదైతే నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పశుసంవర్ధక శాఖలో ఫైళ్లని మాయం చేయడము, ఈ రికార్డ్స్ మొత్తాన్ని కూడా తారుమారు చేయడము, ఈ పశుసంవర్ధక శాఖలో గొర్రెల స్కీమ్ కి సంబంధించి ఎన్ని స్కామ్లు జరిగాయి అన్న కోణంలో వీరిద్దరిని కూడా ఎదురెదురుగా ఉంచి పలు ప్రశ్నలు అయితే విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద గొర్రెల స్కామ్ లో వీరిద్దరిని విచారించినట్టయితే మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. వీరిచ్చే సమాచారం మేరకు మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ అయినటువంటి కళ్యాణ్ ప్రమేయం మొదటి నుంచి కూడా పశుసంవర్ధక శాఖ ఏదైతే ఆ రోజు ఏసీబీ రైట్స్ చేసిన సమయంలో కూడా ఏసీబీ అధికారులకి చిక్కినటువంటి ఆధారాల్లో కూడా పలు ఫైళ్లు మాయమయ్యాయి. ఇందులో కొన్ని చిక్కుతు కాగితాల రూపంలో ఏదైతే డస్ట్బిన్ లో పడేసినట్టు ఆనవాళ్లు కూడా ఉన్నాయి. మొత్తం ఈ స్కామ్ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో 700 కోట్లకు సంబంధించి రైతులకు ఎంత వీళ్ళు కొనుగోలు చేశారు, రైతులకు సంబంధించి కూడా మొత్తం పూర్తి స్థాయిలో అయితే వీరిద్దరిని కూడా విచారించినట్లయితే మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. లక్ష్మి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.